సృష్టికర్తను సృష్టిలో ఉన్నటువంటి అందరూ కూడా తెలుసుకొని ఆయనను స్తుతించాలి, ఆయనను ఆరాధించాలి. సృష్టి అంతా ఆయన వైపు చూస్తుంది, సృష్టి అంతా ఆయనను స్తుతిస్తుంది. ఆయన నక్షత్రములకు పేర్లు పెట్టి నక్షత్రములను పిలుస్తాడంట. అవన్నీ కూడా ఆయనకి స్పందిస్తూ ఉంటాయంట. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షములు ఆయన మహిమను మరి కొనియాడుతూ ఉన్నాయి. సో దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే, సృష్టి అంతా కూడా ఎవ్రీథింగ్ సృష్టికర్త అయిన దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాయి. కాబట్టే అవి ఆయన సంకల్పాన్ని నెరవేరుస్తూ ఉన్నాయి. చూడండి, మీ విషయంలో మరి నా విషయంలో, మనుషుల విషయంలో ఏం జరుగుతుందంటే, సృష్టికర్త అయిన దేవుడు ఆయన అని తెలిసి కూడా ఆయనను స్తుతించట్లేదంట, ఆయనను ఆరాధించట్లేదంట. నిజానికి ఆయన సృష్టికర్తని తెలుసుకొని స్తుతించకపోవడం, ఆరాధించకపోవటం వల్లే మన జీవితాలు నాశనం అయిపోతున్నాయని కూడా దేవుని వాక్యము